Hello to everyone. Today topic is characteristics and forms of business organization. అంటే ఒక వ్యాపార సంస్థని స్టార్ట్ చేయడానికి ఏమేం ఫార్మాలిటీస్ కావాలి అనేది ప్రీవియస్ వీడియోలో మనం నేర్చుకున్నాం. అలాగే వ్యాపార సంస్థలు ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది, అలాగే వ్యాపార సంస్థల లక్షణాలు, ఇది ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్. ఫస్ట్ మనం చూస్తే కనుక క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అంటుంది. అసలు బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, అసలు ఎలా ఒక బిజినెస్ను ఏ విధంగా తీసుకురావాలంటే, ముందుకు నడిపించాలంటే ఏమేం కావాలి. మ్యాక్సిమం రిసోర్సెస్ అంటే క్యాపిటల్, మెషినరీ, రా మెటీరియల్స్, లేబర్, ఇలాంటివన్నీ కూడా మనకి అవసరం అవుతాయి. అంటే వీటిని ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటాం. అంటే ఉత్పత్తి కారకాలు. అంటే ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలంటే క్యాపిటల్ అంటే మూలధనం కావాలి, మెషినరీ అంటే ఎక్విప్మెంట్, మెషినరీస్ యంత్రాలు కావాలి, రా మెటీరియల్స్ ముడి పదార్థాలు, అలాగే లేబర్ అంటే కార్మికులు, ఎంప్లాయీస్, వీళ్ళందరూ కావాలి. మరి ఇవన్నీ కూడా అన్నీ ఒక చోటకు తీసుకొచ్చి బిజినెస్ని లీడ్ చేయాలంటే చాలా కష్టమైన పని. మరి వాటన్నిటినీ కూడా ఒక బిజినెస్ మ్యాన్ మరి పర్ఫెక్ట్గా చేస్తేనే తను బిజినెస్లో ముందుకు వెళ్ళడానికి, అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ అయితే సక్సెస్ఫుల్గా ఎంటర్ప్రెన్యూర్గా అవడానికి అవకాశం ఉంటుంది. ఎనీ బిజినెస్ యాక్టివిటీ బికమ్స్ ఏ రియాలిటీ ఓన్లీ వెన్ ఎఫర్ట్స్ ఆర్ మేడ్ టు బ్రింగ్ ద రిసోర్సెస్ టుగెదర్. అంటే అన్ని రిసోర్సెస్ని ఒక చోటకి తీసుకురావడం అంటే చాలా కష్టమైన పని. సో ఎనీ బిజినెస్ యాక్టివిటీ ఇన్ ద ప్రెజెంట్ డేస్ calls for the combined and coordinated efforts of many people. అంటే అన్ని ఒకే రకం మైండ్ సెట్ అన్న మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. మరి అన్ని రకాలుగా ఉన్న వ్యక్తుల్ని, అలాగే మెటీరియల్స్ని అన్నిటినీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి నెక్స్ట్ కోఆర్డినేట్ చేయడం, అలాగే ప్రొడక్షన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని కంబైన్ చేయడం, అంటే ఉత్పత్తి కారకాలన్నింటినీ ఒక చోటకి తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని. మరి వీటన్నింటినీ కూడా పర్ఫెక్ట్గా చేస్తేనే మరి బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇక్కడ చూస్తే కనుక మరి ఇలాంటి వ్యాపార సంస్థలకి, బిజినెస్ ఆర్గనైజేషన్స్కి ఉండవలసిన లక్షణాలు ఏంటి అని మనం తెలుసుకునే ముందు, మరి ఈ ఆర్గనైజేషన్ అనే వర్డ్ అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ వన్, ద వర్డ్ ఆర్గనైజేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఆర్గనైజ్ విచ్ మీన్స్ పుట్ టుగెదర్. అంటే ఈ ఆర్గనైజేషన్ అనే వర్డ్ అనేది ఆర్గనైజ్ అనే వర్డ్ నుంచి వచ్చిందని చూస్తున్నాం. మరి దీని మీనింగ్ ఏంటి అంటే పుట్ టుగెదర్. మరి ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటున్నాం, ఉత్పత్తి కారకాలు. మరి వాటినన్నింటినీ కూడా ఒక చోటకు తీసుకువచ్చి అన్నిటినీ కూడా కోఆర్డినేట్ కంబైన్ చేసి మరి ఒక అపీరెన్స్ గూడ్స్ కింద, వస్తువు రూపం కింద తీసుకురావాల్సిన బాధ్యత అనేది ఎంటర్ప్రెన్యూర్కి ఉంటుంది. మరి వాటినన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేయడం అంటే చాలా కష్టం అని చెప్తున్నాం. మరి వీటన్ని కూడా ఒక చోటకు తీసుకురావడమే ఆర్గనైజేషన్. సో డెఫినేషన్ చూస్తే అకార్డింగ్ టు జేడబ్ల్యూ షుల్ట్జ్, బిజినెస్ ఆర్గనైజేషన్ ఈజ్ అ టర్మ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఎనీ బిజినెస్ ఇన్స్టిట్యూషన్ విచ్ బ్రింగ్స్ టుగెదర్. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే ఏం చెప్తున్నాం, అన్ని ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్స్ని ఒక చోటకు తీసుకురావడం అని చెప్తున్నాం. మరి దాంట్లో ఏమేమి ఉంటాయంట, 4 M's అంటే మెన్, మెషిన్స్, మనీ, మెటీరియల్స్ అంటే పర్సన్స్, ఎక్విప్మెంట్, మెషినరీస్, ఫైనాన్షియల్ సపోర్ట్ మనీ, అలాగే రా మెటీరియల్స్ అంటే వస్తువు ఉత్పత్తికి కావాల్సిన ముడి పదార్థాలు. అండ్ పుట్స్ దెమ్ టు వర్క్ సిస్టమాటికల్లీ. మరి వీటినన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం నడిపించాల్సిన బాధ్యత అనేది ఉంటుంది. సిస్టమాటిక్గా ముందుకు తీసుకెళ్ళగలగడం. అండ్ కోఆర్డినేటింగ్ అండ్ కంట్రోలింగ్ దేర్ యాక్టివిటీస్. మరి ఎక్కడ కూడా తప్పులు, మిస్టేక్స్ అనేవి దొరకకుండా అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ ఓవర్ అనేది జరగకుండా కంట్రోల్ చేస్తా, అలాగే వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ యాక్టివిటీస్ని ఎగ్జామిన్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో టు అచీవ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్. మరి వీటన్నింటినీ కూడా కంట్రోల్, కోఆర్డినేట్ చేయడం అనేది దేనికోసం, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్. బిజినెస్ అనేది దేనికోసం అంటే టు ఎర్నింగ్ ప్రాఫిట్. సో మరి ఇలాంటి లాభాలను
తీసుకురావాలి అంటే మరి ఇంత ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకోవడం, సో కంట్రోల్ చేయడం, సో ప్రతి లెవెల్లో కూడా ఎక్కడ కూడా ఓవర్ మిస్యూజ్ అనేది లేకోకుండా చూసుకోగలగడం అనేది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో చేయాల్సిన పని. నెక్స్ట్ వన్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తే లక్షణాలు. ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే వస్తు సేవల మార్పిడి అనేది జరగాలి. మరి ఎందుకని ఈ ఫీచర్ని ముందు ఫస్ట్ పెట్టారంటే బిజినెస్ అంటేనే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఒక చోట నుంచి వేరే చోటకి కంపల్సరీగా ట్రావెల్ అవ్వాలి. సో మరి ఒక కొంత అమౌంట్తో కొంత వస్తువులు మాత్రమే తయారు చేసి ఒక సీజన్లో తర్వాత ఆపేయడం అనేది అది బిజినెస్ అనిపించుకోవద్దు. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మరి బిజినెస్ క్యారెక్టరిస్టిక్స్లో మన ఫస్ట్ పాయింట్ ఎప్పుడు కూడా చెప్పుకునే పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్తాం, అంటే నిరంతర ప్రక్రియ. సో అలాంటి నిరంతర ప్రక్రియలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎప్పుడు కూడా ఎక్స్చేంజ్ అవ్వాలని చెప్తున్నాం. ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ ఫెసిలిటేట్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మరి మెయిన్ చెప్పుకునేదే ఇది, అంటే వస్తు సేవలు అనేవి ఎప్పుడూ కూడా ఒక చోట నుంచి వేరే చోటకి మారే విధంగా ఉండాలి బిజినెస్ అంటే. ద గూడ్స్ ఎయిదర్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ నీడ్ ఎక్స్చేంజ్ ఫర్ మనీ ఆర్ మనీస్ వర్త్. మరి తయారైన వస్తువులు వేరే చోటకి వెళ్ళాలని చెప్తున్నాం, అది ఏ రూపంలో ఎలా వెళ్ళాలి అంటే ఎయిదర్ మనీ, అంటే మనీతో ఒక చోట నుంచి వేరే చోటకి వెళ్ళడం, సెల్లింగ్ బయింగ్ అనేది జరగాలి. అలాగే మనీస్ వర్త్ అంటే మనీ కాకపోతే దానికి సమానమైన వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్చేంజ్ అనేది అవ్వాలన్నమాట. నెక్స్ట్ వన్ డీల్స్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వాళ్ళు బిజినెస్ చేసే ఐటమ్ ఏదై ఉండాలి, అయితే గూడ్స్ అయి ఉండాలి లేకపోతే సర్వీస్ అయి ఉండాలి. ఆల్ ద బిజినెస్ ఆర్గనైజేషన్ డీల్ విత్ కన్జ్యూమర్ అండ్ ఇండస్ట్రియల్ గూడ్స్. అంటే బిజినెస్ చేసే ప్రతి వ్యాపార సంస్థ కూడా వాళ్ళు ఏం ప్రొడ్యూస్ చేస్తారు, అయితే కన్జ్యూమర్ గూడ్స్ అంటే కన్జ్యూమర్స్ అంటే మనం అన్నమాట. ఎవరైతే ఆ ప్రొడక్ట్స్ని యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కన్జ్యూమర్స్ అవుతారు. అలాగే ఇండస్ట్రియల్ గూడ్స్ వేరొక వస్తువు తయారు చేయడానికి హెల్ప్ అయ్యే రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది వాటిని ఇండస్ట్రియల్ గూడ్స్ అంటాం. సో అటువంటి వ్యాపార సంస్థలకి వస్తువులను సప్లై చేసే ప్రోడక్ట్ అయి ఉండాలి. సో ఇలాగ వస్తు సేవలతో ఆ బిజినెస్ అనేది రన్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ వన్ ప్రాఫిట్ మోటివ్. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే టు ఎర్నింగ్ ప్రాఫిట్స్. ఆల్ ద బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ రన్ విత్ ఎ ప్రాఫిట్ మోటివ్. సో సర్వీస్ ఓరియంటెడ్గా బిజినెస్ చేసేవి వేరేగా ఉంటాయి. మరి మామూలుగా బిజినెస్ చేసే ప్రతి వాళ్ళ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ప్రాఫిట్ మోటివ్. An undertaking which offers social service is not considered as a business entity because the aim is not profit motive. అంటే లాభాపేక్ష లేని సంస్థలు వేరే ఉంటాయని చెప్తున్నాం. మెయిన్గా వీళ్ళ యొక్క మెయిన్ బిజినెస్ వాళ్ళ యొక్క థీమ్ ఏంటంటే ప్రాఫిట్స్ సంపాదించడం, లాభాలను సంపాదించడం అనేది వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం. సో కొంత లాభాలు సంపాదించిన తర్వాత సర్వీస్ ఓరియంటెడ్గా కంపల్సరీగా అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎంత లాభాలు సంపాదించినా కూడా కొంత సర్వీస్ అనేది చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ కంటిన్యూటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. మనం ప్రీవియస్ ఒక పాయింట్ని డిస్కస్ చేస్తాం. బిజినెస్ అంటే ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్తున్నాం. అంటే కొంత టైం అనేది వర్క్ చేసి తర్వాత ఆపేయడం, అంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే చేయడం తర్వాత ఆపేయడం, ఇలాంటిది బిజినెస్ అనిపించుకోదన్నమాట. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ద బిజినెస్ యాక్టివిటీస్ ఆఫ్ ద బిజినెస్ ఆర్గనైజేషన్ ఆర్ కంటిన్యూస్ అండ్ రెగ్యులర్. ఎప్పుడు కూడా నిరంతరంగా వస్తు సేవల ప్రక్రియ అనేది జరుగుతూనే ఉండాలి. దీస్ ఆర్గనైజేషన్స్ ఎంగేజ్ ఏ సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ సక్సెసివ్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఆర్గనైజేషన్ ఎప్పుడూ కూడా కంటిన్యూస్గా ఎంగేజ్ అవుతూనే ఉండాలి, అంటే ఎప్పుడూ కూడా అదే బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతూనే ఉండాలి అని చెప్తున్నాం. సో అలా చేసే సంస్థ ఏదైతే ఉంటుందో అది బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది అనిపించుకుంటుంది. నెక్స్ట్ వన్ రిస్క్ అండ్ అన్సర్టెనిటీ. మనం ప్రీవియస్ ఎంటర్ప్రెన్యూర్ గురించి మనం తెలుసుకున్నప్పుడే చెప్పాం. అంటే ఎవరైతే రిస్క్ని అన్సర్టెనిటీ కండిషన్స్లో వర్క్ చేస్తారో సో ఆ రిస్క్ని బేర్ చేసే పర్సనే ఎంటర్ప్రెన్యూర్ అని చెప్తున్నాం.
సో ఏ బిజినెస్లో అయినా కానీ రిస్క్ అనేది ఇంటర్నల్గా కంపల్సరీగా ఉంటుంది. ఆల్ ద బిజినెస్ అండర్టేకింగ్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు రిస్క్ అండ్ అన్సర్టెనిటీ. సో ఆ బిజినెస్లో కంపల్సరీగా రిస్క్ అనేది ఉంటుంది, అనిశ్చిత పరిస్థితులు అనేవి ఉంటాయి అన్నమాట. బిజినెస్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఫోర్సీన్ ఈవెంట్స్. అంటే వ్యాపారంలో ఎటువంటి సందర్భాలు ఎప్పుడు ఎదురవుతాయో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. సడన్గా కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ప్రొడక్ట్కి డిమాండ్ లేకపోవడం, ప్రైస్ ఫ్లక్చుయేషన్స్, ధరల్లో మార్పులు రావడం, ధరలు పడిపోవడం, ఒక్కోసారి విపరీతంగా ధరలు పెరిగినప్పుడు ఆ వస్తువుని తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ ధరలు కూడా బాగా పెరుగుతాయి. మరి అలాంటప్పుడు ఎక్కువ గ్యాప్ అనేది వస్తుంది. అలాగే చేంజెస్ ఇన్ డిమాండ్, వస్తువులో డిమాండ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఒక్కోసారి బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే కన్జ్యూమర్ ఫ్యాషన్స్, ఎప్పటికప్పుడు కూడా ఫ్యాషన్స్ ట్రెండ్స్ అనేవి మారుతూ ఉంటాయి, దానికి అనుగుణంగా కూడా ప్రోడక్ట్ని వేరియేషన్ అనేది చూపిస్తూ ఉండాలి. అలాగే మార్కెటింగ్ కాంపిటీషన్స్, మరి ఆ వస్తువుకి మార్కెట్లో పోటీదారులు ఎక్కువగా ఉంటే కనుక మరి వాళ్ళ అందరినీ కూడా తట్టుకుని నిలబడే శక్తి అనేది ఆ బిజినెస్ ఆర్గనైజేషన్కి ఉండాలన్నమాట. సో ఈ నష్టము మరియు అనిశ్చిత పరిస్థితులు అనేవి కూడా వ్యాపార సంస్థని ప్రభావితం చేస్తాయి. అండ్ లాస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే సామాజిక బాధ్యత అని చెప్తున్నాం. ఎంత ప్రాఫిట్ మోటివ్తో బిజినెస్ అనేది స్టార్ట్ చేసినా కూడా కొంతకాలానికి ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కంపల్సరీగా తీసుకుంటుంది. అంతకన్నా ముందు సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే క్వాలిటీ గల గూడ్స్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం అనేది, అది కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ. పబ్లిక్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళు పర్చేస్ చేసే ప్రైస్కి రీజనబుల్గా ఉండే ప్రోడక్ట్ అనేది వాళ్ళకి అందించడం అనేది, అది మినిమం సోషల్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత సర్వీస్ ఓరియంటెడ్ అనేది, అది వేరే సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా మనం చెప్పుకోవచ్చు. ఆల్ ద బిజినెస్ అండర్టేకింగ్స్ హ్యావ్ టు యాక్సెప్ట్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఇట్ ఈస్ బికాస్ ప్రాఫిట్ అలోన్ ఈజ్ నాట్ ఇట్స్ ఏ గోల్. ఇక్కడ ఏం చెప్తున్నాము, కంపల్సరీగా ప్రతి బిజినెస్ కూడా కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళ మోటివ్ అనేది ప్రాఫిట్ మాత్రమే కాదు, నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళు చేయాల్సిన కొన్ని సర్వీసెస్ని కూడా కంపల్సరీగా వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ద సొసైటీ ఎక్స్పెక్ట్స్, మనం ఫస్ట్లో చెప్పుకున్నాము, ఎందుకంటే ఎవరైతే ఆ ప్రోడక్ట్ని మన మనీతో మనం పర్చేస్ చేస్తున్నామో, సో అలాంటి ప్రోడక్ట్ అనేది ఎలా ఉండాలి, క్వాలిటేటివ్ గూడ్స్, మరి అలా ఉండాలి, రీజనబుల్ ప్రైస్ అండ్ సమ్ సోషల్ అమెంటీస్. సో ఇది మెయిన్గా ఆ కంపెనీస్ కానీ లేకపోతే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్స్ కానీ మినిమమ్ వాళ్ళు పాటించాల్సిన సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ వన్ మెయిన్ ఇంపార్టెంట్, క్వాలిటేటివ్ గూడ్స్, మంచి నాణ్యత గల వస్తువులను తయారు చేయడం, అది కూడా సరి అయిన ధరలకు అందించగలగడం. అప్పుడు సమ్ సోషల్ అమెంటీస్, తర్వాత కొంత సేవా మార్గాలు అనేవి వాటిని పాటించడం అనేది నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఇవి మనకి బిజినెస్ ఆర్గనైజేషన్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్, అంటే వ్యాపార సంస్థల లక్షణాలు. మరి వ్యాపార సంస్థలు అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే మనం ఇలా చూడొచ్చు అన్నమాట. ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్, వాళ్ళు చేసే బిజినెస్ అమౌంట్ని బట్టి, వాళ్ళు ఉన్న సెక్టార్ని బట్టి కూడా ఇక్కడ మనం 3 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేసాం. సో ఫస్ట్ వన్, ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్లో ప్రైవేట్ సెక్టార్ చూస్తున్నాం, పబ్లిక్ సెక్టార్ చూస్తున్నాం, జాయింట్ సెక్టార్ అండర్టేకింగ్స్. అంటే ప్రైవేట్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటే ఓన్లీ ప్రైవేట్ పర్సన్స్ మాత్రమే చేసేవి. అలాగే పబ్లిక్ సెక్టార్ అంటే గవర్నమెంట్ సెక్టార్లో రన్ అయ్యే కొన్ని సంస్థలు. జాయింట్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటే ప్రైవేటు అండ్ పబ్లిక్ పార్టిసిపేషన్ రెండు కూడా ఉండే జాయింట్ సెక్టార్స్ అన్నమాట. ఫస్ట్ వన్ మనం 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్, ప్రైవేట్ సెక్టార్ అండర్టేకింగ్స్లో 5 పాయింట్స్ ఉన్నాయి, వీటిని 1 by 1 చూద్దాం. అలాగే పబ్లిక్ సెక్టార్లో 3 పాయింట్స్. ఫస్ట్ వన్, ప్రైవేట్ సెక్టార్ అండర్టేకింగ్స్. The business undertakings which are owned and operated by private people or institutions are known as private undertakings. అంటే ఈ సంస్థలు ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తాయని చెప్తున్నారు,
విచ్ ఆర్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై ప్రైవేట్ పీపుల్. అంటే ప్రైవేట్ వ్యక్తులు, అంటే పబ్లిక్ సెక్టార్లోకి రాని ఇండివిజువల్గా వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ పీపుల్ అవుతారు. మరి అలాంటి వాళ్ళు బిజినెస్లు ఎన్ని రకాలుగా ఉంటాయంటే మనం చూస్తే ఫస్ట్ పాయింట్ సోల్ ప్రొప్రైటర్షిప్. మనం ఇవన్నీ కూడా ప్రీవియస్లో ఇన్కార్పొరేషన్లో మనం కొంచెం డీటెయిల్గా చూసాం. ఇలాంటి సంస్థలు స్టార్ట్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసి ఇన్కార్పొరేషన్ టాపిక్లో చూసాము. సో అవే సంస్థలు మనం ఇక్కడ చూస్తాం అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్, వ్యాపార సంస్థల్లో గల రకాలు. ఫస్ట్ వన్ సోల్ ప్రొప్రైటర్షిప్. ఇట్ ఈస్ దట్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ అండర్టేకింగ్స్ విచ్ ఈస్ ఓన్డ్ కంట్రోల్డ్ బై సింగిల్ ఇండివిజువల్. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే సొంత వ్యాపార సంస్థ. మరి ఈ సొంత వ్యాపార సంస్థలని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఓన్లీ సింగిల్ ఇండివిజువల్. తన బిజినెస్ని తను మొత్తం అంతా కంట్రోల్ చేస్తాడు. హూ రిసీవ్స్ ఆల్ ద ప్రాఫిట్స్ అండ్ రిస్క్స్ ఆల్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ ఇన్ ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. మరి లాభాలు వచ్చినా తనే తీసుకుంటాడు, నష్టం వచ్చినా కూడా తనే భరిస్తాడు. నష్టం వస్తే తన ప్రాపర్టీ నుంచి కూడా తను పే చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎప్పుడు ఇన్ కేస్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. సక్సెస్ అయితే కనుక ప్రాఫిట్స్ వస్తాయి, ఫెయిల్యూర్ అయితే కనుక తన ప్రాపర్టీని కూడా తను లాస్ అవ్వాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఇది సోల్ ప్రొప్రైటర్షిప్. సెకండ్ వన్ పార్ట్నర్షిప్ ఫార్మ్స్. పార్ట్నర్షిప్ ఫార్మ్స్ అంటే మినిమం 2 మెంబర్స్ కలిసి బిజినెస్ చేసేది. మోర్ దెన్ 2 మెంబర్స్ కూడా ఎక్కువ మంది జాయిన్ అయ్యి బిజినెస్ చేసేయచ్చు అనమాట. పార్ట్నర్షిప్ రిఫర్స్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ పర్సన్స్ హూ అగ్రీ టు క్యారీ ఆన్ బిజినెస్ ఇన్ కామన్ విత్ ఏ వ్యూ టు ప్రైవేట్ గెయిన్. మరి ఏంటి రిలేషన్షిప్ చెప్తున్నారు? రిలేషన్షిప్ బిట్వీన్ పర్సన్స్, వాళ్ళ మధ్య అనుకున్న ఒప్పందం ప్రకారం ఒక కామన్ గోల్ని రీచ్ అవ్వడానికి, అలాగే వాళ్ళ ఎయిమ్ ఏంటి? ప్రాఫిట్స్ మోటివ్ అనమాట. ప్రాఫిట్స్ని ఎర్న్ చేయడానికి ఒక ఒప్పందం ప్రకారం ఇద్దరు వ్యక్తులు కానీ ఇద్దరు కన్నా ఎక్కువ మంది వ్యక్తులు కానీ జాయిన్ అయ్యి బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. దిస్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ అండర్టేకింగ్ ఈజ్ అన్ అసోసియేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ పర్సన్స్. మనం స్టార్టింగ్లోనే చెప్తున్నాం కదా, ఏంటంటే ఇద్దరు కన్నా ఎక్కువ మంది కానీ ఒక గ్రూప్గా అసోసియేట్గా వాళ్ళు ఏర్పడి బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. ద పార్ట్నర్స్ షేర్ ప్రాఫిట్స్ ఇన్ ద అగ్రీడ్ రేషియో ఆర్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ అగ్రిమెంట్ షేర్ ప్రాఫిట్స్ ఈక్వల్లీ. అంటే వాళ్ళు లాభాలు సంపాదించినప్పుడు ఆ లాభాలను ఏ విధంగా పంచుకోవాలి అంటే అగ్రీడ్ రేషియో, వాళ్ళు ముందు అనుకున్న ఒప్పందం ప్రకారం ఎంత నిష్పత్తిలో పంచుకోవాలో అగ్రిమెంట్లో కంపల్సరీగా రాసుకుంటారు. కాబట్టి దాని ప్రకారం వాళ్ళు ఆ ప్రాఫిట్స్ని ఈక్వల్గా కానీ లేకపోతే వాళ్ళు తీసుకొచ్చిన క్యాపిటల్ బేస్ని కాబట్టి కానీ వాళ్ళు పంచుకుంటారు అన్నమాట. అంటే కొంతమంది ఎక్కువ క్యాపిటల్ తెస్తే వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది. కొంతమంది తక్కువ క్యాపిటల్ మూలధనాన్ని తీసుకొస్తే కనుక వాళ్ళు తెచ్చిన మూలధనానికి ఈక్వల్గా వాళ్ళకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ జాయింట్ హిందూ ఫ్యామిలీ. అంటే ఉమ్మడి హిందూ కుటుంబం అంటాం కదా. సో ఇదేంటంటే ట్రెడిషన్గా వచ్చే బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ఒక ఫ్యామిలీలో ఒక జనరేషన్లో బిజినెస్ అనేది స్టార్ట్ అయితే కనుక వాళ్ళ కిడ్స్ అంటే గ్రాండ్ సన్స్ ముందుకు తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా ఈ జాయింట్ హిందూ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అవుతారు. అలాంటి వాళ్ళు చేసే బిజినెస్ అనమాట. విచ్ ఈస్ ఆపరేటివ్ ఇన్ ఇండియా ఈజ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ ఫర్మ్. ఎక్కువగా మనం మన భారతదేశంలో ఇటువంటి వ్యాపారాలని చూస్తూ ఉంటాం. ఇట్ ఈస్ గవర్న్డ్ బై ద హిందూ లా. సో ఇది హిందూ చట్టాల ప్రకారం ఈ ఫ్యామిలీ బిజినెస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ద అన్కండిషన్డ్ హిందూ లా కన్సిస్ట్ ఆఫ్ 2 స్కూల్స్. అంటే ఇక్కడ 2 నిబంధనలు ఉన్నాయని చెప్తున్నాం. అంటే మితాక్షర అండ్ దయాభాగ కండిషన్స్ అంటాం. అంటే కొన్ని ఏంటంటే ఈ నిబంధనలు అనేవి కొన్ని స్టేట్స్లో వర్తిస్తూ ఉంటాయి. సో ఈ కండిషన్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి వచ్చిన రైట్స్ని వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది. సో ఈ జాయింట్ హిందూ ఫ్యామిలీలో ఒక పర్సన్ వీటిని కంట్రోల్ చేస్తారు. ఇట్ ఈస్ మేనేజ్డ్ బై ద సీనియర్ మేల్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ హూ ఈస్ కాల్డ్ కర్త. అంటే ఈ బిజినెస్ని టోటల్గా కంట్రోల్ చేసే మెయిన్ అథారిటీ ఒక మేల్ మెంబర్ ఉంటారు. తనని కర్త అని పిలుస్తాం అన్నమాట.
సో ఈ కర్త ఏంటంటే మొత్తం ఎంటైర్ బిజినెస్ని మొత్తం చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ వన్ ఓన్లీ మేల్ పర్సన్స్కి మాత్రమే వాళ్ళకి బిజినెస్లో రైట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఏజ్ పర్సన్ ఎవరైతే ఉంటారో తను ఆ బిజినెస్ని రన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ కోఆపరేటివ్ సొసైటీస్. The cooperative form of organization is a democratic set up by its members for serving their own interest. మనకు కోఆపరేటివ్ సొసైటీ అంటే సహకార సంస్థలు అని చెప్తాం. ఈ పేరులోనే మనకు కనిపిస్తుంది అంటే సహకార సంస్థలు కోఆపరేటివ్. వాళ్ళ సర్వీస్ మోటో ఏంటంటే నాన్ ప్రాఫిట్తో వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. అంటే లాభాలను ఆశించి కాకుండా సర్వీస్తో కొంత చేసేటట్టుగా ఉంటుంది ఈ బిజినెస్ అన్నమాట. సో ఒక 10 ఆర్ అంటే మోర్ దెన్ 10 మెంబర్స్ అన్నమాట. మినిమం 10 మెంబర్స్ వాళ్ళు గ్రూప్గా ఏర్పడి ఒక చట్టం ప్రకారం 1912 యాక్ట్ అనేది ఉంటుంది కోఆపరేటివ్ సొసైటీ. దాని ప్రకారం ఈ సొసైటీని వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తారనమాట. సో వాళ్ళు ఏదో ఒక గూడ్స్తో కానీ వాళ్ళు ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్గా కానీ బిజినెస్ని స్టార్ట్ చేసుకుంటారు. అదే తర్వాత ఒక యాక్ట్ కింద ఏర్పడింది. నెక్స్ట్ వన్ బ్యాంకింగ్ సిస్టమ్ కూడా దీని నుంచే వచ్చిందని చెప్పుకోవచ్చు, కోఆపరేటివ్ బ్యాంకింగ్ సెక్టార్ అనేది. The philosophy of the cooperative organization is all for each and each for all. సో అందరి కోసం ఒకరు, ఒకరి కోసం అందరూ ఉన్న స్లోగన్తో ఈ కోఆపరేటివ్ సొసైటీ అనేది పనిచేస్తుంది అనమాట. సో ఒకరికి ఏదైనా హెల్ప్ కావాల్సి వచ్చినా అందరూ కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటారనమాట. అట్లీస్ట్ 10 పర్సన్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫార్మ్ ఏ సొసైటీ. ఈ సొసైటీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మినిమం 10 మెంబర్స్ గ్యాదర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ జాయింట్ స్టాక్ కంపెనీస్. ఇవి కంపెనీ తరహా వ్యాపారం అన్నమాట. అంటే వీటి యొక్క క్యాపిటల్ అనేది మూలధనం అనేది ఎక్కువ అమౌంట్తో కూడుకున్నది. ఏ కంపెనీ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ యాజ్ ఏ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ విచ్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై లా. కంపెనీ చట్టం కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం కంపెనీ దగ్గర చట్టం ప్రకారం రిజిస్ట్రార్ దగ్గర కంపెనీకి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే కావాలో అవన్నీ కూడా సబ్మిట్ చేసి చట్టం ప్రకారం సృష్టించబడిన ఒక కల్పిత వ్యక్తి కింద కంపెనీ గురించి మనం చెప్పుకోవచ్చు అనమాట. హ్యావింగ్ ఏ సపరేట్ ఎంటిటీ. ఈ కంపెనీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంటుంది. విత్ ఏ పర్పెచువల్ సక్సెషన్ అండ్ కామన్ సీల్. అంటే దీని ఒక ముద్ర అనేది కంపల్సరీగా ఉంటుంది. అంటే సైన్ చేసిన తర్వాత ఆ స్టాంప్ అనేది వేస్తాం కదా, సో అది ఉన్న డాక్యుమెంట్ మాత్రమే చెల్లుబాటు అవుతుందన్నమాట. ఇట్ ఈస్ అన్ అసోసియేషన్ పర్సన్స్ హ్యావింగ్ సపరేట్ లీగల్ ఎంటిటీ అండ్ లిమిటెడ్ లైబిలిటీ. ఇక్కడ లిమిటెడ్ లైబిలిటీ అంటే కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైనా ఎంతమంది అయినా కూడా కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు ఎంత అమౌంట్ తీసుకొచ్చినా కూడా వాళ్ళకి ఎంతైతే అమౌంట్ తీసుకొస్తారో దానికి మాత్రమే లాస్ వస్తే కనుక వాళ్ళు తెచ్చిన అమౌంట్కి మాత్రమే లాస్ని భరించాల్సి ఉంటుంది. అందుకనే దాన్ని లిమిటెడ్ లయబిలిటీ, పరిమిత బాధ్యత అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి ఫార్మాలిటీస్ మనం ఇన్కార్పొరేషన్ ఆఫ్ బిజినెస్లో చూసాము. సో కంపెనీ రిజిస్ట్రార్స్ దగ్గర అనేక రకాలైన డాక్యుమెంట్స్ అనేవి కంపెనీకి సంబంధించినవి సబ్మిట్ చేసి అప్పుడు కంపెనీని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది కంపెనీ వ్యాపార సంస్థ అనమాట. జాయింట్ స్టాక్ కంపెనీ అంటాం, జాయింట్ స్టాక్ కంపెనీలు. నెక్స్ట్ సెకండ్ కేటగిరీలో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. సో ఇప్పటి వరకు చూసినవి కూడా ప్రైవేట్ సెక్టార్ అండర్టేకింగ్స్లో గల 5 పాయింట్స్ అనమాట. సెకండ్ కేటగిరీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. The business or undertakings which are owned and operated by పబ్లిక్ అథారిటీస్. అంటే ఈ బిజినెస్లలో అన్నిటినీ కూడా ప్రభుత్వమే, గవర్నమెంటే స్టార్ట్ చేసి వాటిని గవర్నమెంటే ఆర్గనైజ్ చేస్తుంది. ఆర్ నోన్ యాజ్ పబ్లిక్ సెక్టార్ ఆర్ స్టేట్ అండర్టేకింగ్స్. అంటే వీటన్నిటిని కూడా గవర్నమెంటే సూపర్విజన్ చేస్తుంది. మరి అలాంటి సెక్టార్లో ఉన్నవి ఏంటి అనేది మనం చూస్తే కనుక ఫస్ట్ వన్ డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్స్. సో మనం చూస్తే ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ వర్క్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్ ఈస్ లేడ్ డౌన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. సో ఈ ప్రత్యేకమైన బోర్డులు అనేవి ఉంటాయన్నమాట.
సో వీటిని గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది. వీటిని ఆయా సంబంధించిన డిపార్ట్మెంట్లకి అసైన్ చేసేస్తుంది అనమాట. అంటే ఇవన్నీ కూడా మినిస్ట్రీ కింద కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. సెక్రటరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ యాక్ట్స్ యాజ్ ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండర్ ద కంట్రోల్ అండ్ డైరెక్షన్ ఆఫ్ మినిస్టర్. అంటే ఏ డిపార్ట్మెంటు, ఏ మినిస్ట్రీ, ఏ శాఖ కిందకు వస్తుందో ఆ మినిస్టరీ సంబంధించిన అఫీషియల్స్ అందరూ కూడా ఈ డిపార్ట్మెంట్ని సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చూస్తే రైల్వే డిపార్ట్మెంట్లు, పోస్టల్ డిపార్ట్మెంటు, టెలిగ్రామ్స్, రేడియో, టెలివిజన్ ఇవన్నీ కూడా మనకి సపరేట్గా ఉండే డిపార్ట్మెంట్లు అనమాట. వీటిని ఆర్గనైజేషన్ అంతా కూడా గవర్నమెంటే చూస్తుంది. వీటిని కొంత ఏ మినిస్ట్రీకి సంబంధించిన పేషీ కింద ఉండే అఫీషియల్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు. రైల్వేస్కి సంబంధించిన డిపార్ట్మెంట్ రైల్వే మినిస్టరీ చూస్తుంది. పోస్టల్ అండ్ టెలిగ్రామ్స్, అలాగే రేడియో, టెలివిజన్, కమ్యూనికేషన్కి సంబంధించిన మినిస్ట్రీ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇవనేది డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్ కూడా పబ్లిక్ సెక్టార్లో ఉన్న ఒక మేజర్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్. సెకండ్ వన్ పబ్లిక్ కార్పొరేషన్స్. అంటే పార్లమెంట్లో ఇది ఒక బిల్ అనేది పాస్ చేస్తారనమాట. దాని ప్రకారం గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈ కార్పొరేషన్స్ సపరేట్గా అనమాట. దిస్ టైప్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ క్రియేటెడ్ బై స్పెషల్ స్టాట్యూట్ ఆఫ్ ఏ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్స్. అంటే కొన్ని స్టేట్ లెవెల్లో ఉండేవి ఉంటాయి, కొన్ని సెంట్రల్ లెవెల్లో కూడా ఉంటాయి. సెంట్రల్ లెవెల్లో ఉండేవి సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో బిల్ పాస్ చేయడం ద్వారా ఈ పబ్లిక్ కార్పొరేషన్స్ వస్తాయి. స్టేట్ లెవెల్లో ఉన్నవి స్టేట్ అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం ద్వారా ఈ కార్పొరేషన్స్ అనేవి వర్కింగ్లోకి వస్తాయన్నమాట. ఇట్ ఈస్ ఎ సెపరేట్ లీగల్ ఎంటిటీ క్రియేటెడ్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం వీటిని క్రియేట్ చేస్తూ ఉంటారు. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్ అగ్రికల్చర్ సెక్టార్, అలాగే ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇది ఫండ్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. ఐఎఫ్సి, సో ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అంటే ఇవి బ్యాంకులకి ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఎస్బీఐ మేజర్గా ఉండే ఎస్బీఐ. సో విచ్ ఆర్ క్రియేటెడ్ బై స్పెషల్ యాక్ట్స్ ఆఫ్ పార్లమెంట్. ఇవన్నీ కూడా పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా తీసుకురాబడిన పబ్లిక్ కార్పొరేషన్స్ అన్నమాట. వీటి యొక్క మేనేజ్మెంట్ అంతా కూడా అటానమస్గా ఉంటుంది. వీటికి సంబంధించిన చైర్మన్స్ అనేవాళ్ళు చూస్తూ ఉంటారు. ఆర్బీఐ చైర్మన్, నాబార్డు, ఎస్బీఐ చైర్మన్, ఇలా వీళ్ళు సూపర్వైజ్ చేస్తారు. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ తరపున వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ గవర్నమెంట్ కంపెనీస్. అంటే గవర్నమెంట్ డైరెక్ట్గా కొన్ని కంపెనీస్ని తన ఆధ్వర్యంలో ఉంచుకుంటుంది. అలాంటి కంపెనీలని కూడా గవర్నమెంట్ కేటగిరీకి సంబంధించినవి. సో ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ ఇన్ విచ్ ద గవర్నమెంట్, స్టేట్ ఆర్ సెంట్రల్ ఆర్ బోత్ హోల్డ్స్ 51% ఆర్ మోర్ ఆఫ్ ద షేర్స్. గవర్నమెంట్ కంపెనీల్లో కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది, ప్రైవేట్ భాగస్వామ్యం కూడా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కంపెనీస్కు మొత్తం షేర్లో 51% షేర్స్ అనేవి కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. మిగిలిన రెస్ట్ ఆఫ్ 49% ప్రైవేట్ పర్సన్స్కి అలాట్ చేస్తుంది అనమాట. The government companies are registered both as public limited and private limited companies, but management remains with the government only. గవర్నమెంట్ కంపెనీల్లో కూడా కొన్ని డైరెక్ట్గా గవర్నమెంటే రన్ చేసే ఉంటాయి, వాటిని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు అంటాము. అలాగే గవర్నమెంట్ సెక్టార్లో కొన్ని కంపెనీలన్నీ ప్రైవేట్ సెక్టార్కి అలాట్ చేస్తుంది, అవి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. కానీ వాటి మీద సూపర్విజన్ అంతా కూడా గవర్నమెంటే చూస్తుంది అనమాట. మేనేజ్మెంట్, సూపర్విజన్ అంతా కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చూస్తే వీటికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, సెయిల్ అంటాము. కోల్ మైన్స్ అథారిటీ, బొగ్గు గనులకు సంబంధించిన శాఖ అనమాట. అలాగే జూట్ కార్పొరేషన్, టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఈ కార్పొరేషన్ అన్ని కూడా గవర్నమెంట్ కంపెనీస్కి సంబంధించి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు అనమాట. అండ్ థర్డ్ కేటగిరీ జాయింట్ సెక్టార్ అండర్టేకింగ్స్. అంటే పబ్లిక్, ప్రైవేటు రెండు భాగస్వామ్యంతో కూడా ఇవి ఏర్పడుతుంది. The joint sector form of business organization is a partnership between ప్రైవేట్ అండ్ ద గవర్నమెంట్ సెక్టార్. మరి ఇటువంటి తరహా బిజినెస్ అనేది ప్రైవేటు అలాగే గవర్నమెంట్ పార్ట్నర్షిప్ రెండు కూడా ఉంటుంది. నార్మల్లీ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్, but the overall supervision is with the board of directors
in which adequate representation is made for government representation. సో మరి ఇలాంటి జాయింట్ సెక్టార్ అండర్టేకింగ్స్లో ఉన్నాయని కూడా కొంత ప్రైవేట్ పార్టీకే ఎక్కువగా ఇస్తుందన్నమాట. సో ప్రాఫిట్స్ అనేవి రావాలి అన్నప్పుడు ప్రైవేట్ సెక్టార్కే ఎక్కువగా అన్నీ కూడా కంపెనీలను ప్రైవేట్ పరం చేస్తూ ఉంటుంది. కానీ దానిలో షేర్ మాత్రం ఎక్కువగా గవర్నమెంట్ మాత్రమే తన షేర్లు ఎక్కువగా ఉంచుకుంటుంది. షేర్ క్యాపిటల్ షుడ్ బి 26% స్టేట్ గవర్నమెంట్, 25% ఏమో ప్రైవేటు, అలాగే 49% ఏమో ఇన్వెస్టింగ్ పబ్లిక్. అంటే పబ్లిక్ నుంచి అంటే మనం లాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ 49%లో షేర్స్ అనేవి మనం తీసుకోవచ్చు అనమాట, అంటే పర్చేస్ చేయొచ్చు. సో 26% స్టేట్ గవర్నమెంట్, 25 ఏమో ప్రైవేట్ పర్సన్స్కి అలాట్ చేస్తుంది. సో ఇవి మనకి ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్లో మెయిన్ గల కేటగిరీస్. సో రిఫరెన్స్ బుక్స్ ఈ బుక్లో మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది. సో వీడియో చూసి నోట్స్ కాపీ చేసుకోండి. థ్యాంక్ యూ.